సాంప్రదాయ పద్ధతిలో మంగళగౌరి వ్రతం. ప్రాతకాలమే లేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. స్నానం చేశాక 100 గ్రాముల బియ్యపిండి, 10 గ్రాముల బెల్లం, నీళ్లు కలిపి గట్టి ముద్ద చేయాలి. దాన్ని 5 భాగాలు చేసి 5 ప్రమిదలు చేయాలి. ఆ ప్రమిదలో నెయ్యి వేసి, ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దారం మూరెడు తీసుకొని 5 వరుసలు తీసి దానికి 5 ముడులు వేయాలి. ముడుల్లో పువ్వులు పెట్టొచ్చు. 4 తోరాలు చేయాలి. 1 అమ్మవారికి, 2 మీకు, 3 కాటుక చేసే కత్తికి, 4 ముత్తైదువుకి. తల్లికి మొదటి వాయినం ఇవ్వాలి. కుదరని పక్షంలో ఎవరైనా ముత్తైదువుకి ఇవ్వాలి. దక్షిణం పసుపు, కుంకుమ, రవిక గుడ్డ ఇచ్చి వీలుంటే భోజనం పెట్టాలి. మొదటి సంవత్సరం 5గురికి, తర్వాత 10 మందికి ఇలా పెంచుకుంటూ పోవాలి. కుదరకపోతే 5గురికే ప్రతి ఏడు ఇవ్వచ్చు. వాయినం ఇచ్చే స్త్రీని గౌరీదేవిగా భావించి పాదాలకు పసుపు రాసి శనగలు, పళ్ళు, పూలు, తాంబూలం, కాటుక ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి. నెయ్యి జ్యోతులు సాయంత్రంలోగా తినాలి. మీరు తినలేకపోతే 5 ముత్తైదువులకు వాయినంతో ఇచ్చి వాళ్ళని తినమనొచ్చు. మొదటి మంగళవారం పుట్టింట్లో చేసుకోవాలి. కుదరని పక్షంలో వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు. పూజలో పెట్టిన దక్షిణ సొమ్మును ఎవరైనా బ్రాహ్మణునికి కానీ, కుదరని పక్షంలో ఏదైనా గుడిలో హుండీలో వేసి పరమేశ్వరి అర్పణం అని చేయాలి.